దిత్వా తుఫాన్ భయపెడుతోంది. శ్రీలంక తీరం నుంచి భారత్ వైపు వస్తున్న సైక్లోన్ తమిళనాడులోని వేదారణ్యం తీరానికి చేరువైంది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, నాగపట్నం జిల్లాలపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కరైక్కల్ ప్రాంతాలతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక తంజావూరు, తిరువారూర్, అరియలూర్, పెరంబలూర్, తిరుచురాపల్లి, సేలం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు 28 రెస్క్యూ టీమ్స్ ను సిద్ధంగా ఉంచింది తమిళనాడు ప్రభుత్వం. 6000 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా 62 విమానాలు రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకల్లోనూ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రామేశ్వరం వైపు రైళ్ల రాకపోకలు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. ముందు జాగ్రత్తగా చంబరంబాక్కం రిజర్వాయర్, పూండి రిజర్వాయర్ నుంచి మిగులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.